నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్, నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇటీవల చూస్తుంటే డివోర్స్ కేసెస్ మనము స్టాటిస్టిక్స్ చూసినా కూడా దాని గ్రోత్ చాలా ఇమెన్స్గా ఉంది. డెన్సిటీ ఆఫ్ డైవర్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో ఇలాంటప్పుడు సుప్రీంకోర్టు కలిసి కొట్టుకుంటూ జీవితాంతం ఉండే బదులు విడిపోతామే కరెక్ట్ అనేది ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్తాం జరిగింది. దీని గురించి మీ విశ్లేషణ చెప్పండి మేడం. సార్, రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమని అనిందంటే ఒక డివోర్స్ని గ్రాంట్ చేస్తూ సుప్రీంకోర్టు గ్రాంట్స్ డివోర్స్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్. మన దగ్గర కూడా ఒక కేసు ఉంది అటువంటిది. వేరెన్ ఈ కేసులోకి సంబంధించి వాళ్ళు 2005లో వాళ్ళకి పెళ్ళయింది సార్. 2007లోనే వాళ్ళు అప్రోచ్ అయ్యారు కోర్ట్ని. హస్బెండ్ ఏమో డివోర్స్ కోసం అప్రోచ్ అయ్యారు, వైఫ్ ఏమో రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, మెయింటెనెన్స్, ఇవన్నీ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వేశారు. 2007 నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు కోర్టులలో డివోర్స్ కోసం పోట్లాడుతుండడమే జరుగుతుంది. అయితే ఇన్ని రోజుల తర్వాత రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనే పిటిషన్ ఎలవ్ అయింది. ఆల్దో హస్బెండ్ వైఫ్ ఎలవ్ చేయలేదు, నేదర్ వైఫ్ కూడా ఎలవ్ అయినా కానీ హస్బెండ్ దగ్గరికి రాలేదు టు స్టార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అగైన్. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఓన్లీ ఇంత స్పాన్ తర్వాత ఇన్ 17 years దే హ్యావ్ స్టేడ్ టుగెదర్ ఓన్లీ ఫర్ 14 months. ఓకే. ఇప్పుడు ఏదైతే ఆర్సీఆర్ ఎలవ్ చేసినా కానీ వాళ్ళు కలిసి ఉండట్లేదు. ఇంకా దెర్ ఇస్ నో పాయింట్ ఇంకా ఈ కేసుని డ్రాగ్ చేయడం తప్ప. వాళ్ళ అడల్ట్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా ఈ కోర్టులో కొట్టుకోవడమే సరిపోయింది. ఇంకా మనం సపోర్ట్ చేయని అవసరం లేదు. ఇది ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్. మనం ఆల్రెడీ కలపాలి అని మనం ట్రై చేసినా కానీ వాళ్ళు కలిసి ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు. సో బెటర్ గ్రాంట్ దెమ్ డివోర్స్, వాళ్ళకి విడాకులు మంజూరు చేయడమే కరెక్ట్ అని సుప్రీంకోర్టు భావించింది. ఇట్లాంటివి సహజంగా మనము డైలీ బేసిస్లో మన దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర చాలా చూస్తూ ఉంటాము. వీళ్ళు స్లోగా భద్ర శత్రువులాగా అయిపోయి ఒకళ్ళు అంటే ఒకళ్ళు కంప్లీట్గా దే లూజ్ దట్ రెస్పెక్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ దెమ్. అండ్ దెన్ దే ఓన్లీ ఒక పొద్దున్న లెగుస్తే ఇంక ఈ డైవర్స్ కేసు ఎలా కొట్లాడాలి అన్న పని తప్ప వాళ్ళ కెరియర్స్ మీద కూడా ఫోకస్ చేయరు. అదొక పగ, ఒక కక్ష లాగా క్రియేట్ చేసుకొని వాళ్ళ కెరియర్లు కూడా పక్కకు పెట్టి చాలా మంది పోతే మొత్తం జీరోకి వెళ్ళిపోయి ఓన్లీ ఆ కేసే నా ధ్యేయం అన్నట్టు కొట్లాడుతూ ఉంటారు. దయచేసి అట్లా మీ జీవితాన్ని పాడు చేసుకోకుండా అని సుప్రీంకోర్టు చెప్తాం జరిగింది. ఇట్లాంటి వీడియోస్ ఒక 10 మందికి షేర్ చేయండి. సో దట్ సమాజంలో ఇట్లా పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అన్నది ఈజీగా వాళ్ళకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.